నమస్తే. వెల్కమ్ టు ప్రజారాధం. నేను మీ మౌనిక. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే, విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళని అక్కడి నుంచి పంపించేయాలని స్వదేశస్తులు. అది యూకే కావచ్చు, కెనడా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, అమెరికా కావచ్చు, ప్రతి దేశంలో కూడా ఇలాంటి సిట్యుయేషన్ వస్తుంది. మరి దానికి కారణాలేంటి? అసలేమై ఉండొచ్చు? ఎందుకిలా జరుగుతోంది? ఒకవేళ అదే జరిగితే రాబోయే రోజుల్లో మనకెలాంటి ప్రమాదం పొంచి ఉంది? ఈ అంశాల గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. నిజంగా వాళ్ళు పంపించడానికి గల కారణాలు ఏంటి అని ఒకసారి పరిశీలిస్తే, ముఖ్యంగా ఖలిస్తానీ ఉద్యమం అనే పేరు తెర మీదకొస్తుంది. దానివల్లే ఇలాంటి పరిస్థితులొచ్చాయి అసలు ఈ ఖలిస్తానీ ఉద్యమం ఏంటి? ఏం జరుగుతుంది? అని చూద్దాం. అంతేకాకుండా ఇండియన్స్ ఇక్కడున్న మన అలవాట్లని అక్కడ కొన్ని ఉపయోగించడం వల్ల ఈ సిట్యుయేషన్ వస్తుందని కూడా మాట్లాడుతున్నారు. మీరు కొన్ని ఎగ్జాంపుల్స్‌ని ఇక్కడ మనం గమనించొచ్చు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇవన్నీ చాలా హీట్ పుట్టిస్తున్న అంశంగా మారిపోయాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా దీని గురించి సెర్చ్ చేస్తున్న సిట్యుయేషన్. ఇంత హార్డ్‌గా ఉంది ప్రస్తుతం. ఎందుకు ఇక్కడ మనం ఒక అభిమానం లేకపోతే ఒక వ్యక్తి మీద ఉన్న అభిమానము, ఈ దేశం భక్తి మనం ఇక్కడ ఉండి వదిలేసి అక్కడికి వెళ్ళిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి అక్కడ స్థాపించాలి అనుకోవడం కరెక్టా? కాదా? ఈ అంశాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇందులో మొట్టమొదటి ప్రశ్న ఏంటి అంటే, చాలా దేశాల నుంచి ఇండియన్స్‌ని పంపించాలి అని ఎందుకంటున్నారు? దానికి ఆన్సర్ చూద్దాం. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని వీడియోలేంటి? వాటి వెనకున్న కారణాలేంటి? మీరైతే వీడియోలను గమనిస్తూ ఉండొచ్చు. మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోస్ మీరు గమనించండి. ఖలిస్తానీ ఉద్యమానికి మద్దతుదారులు కెనడా వంటి కొన్ని దేశాల్లో భారతదేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ఇదే మనకొచ్చే ఫస్ట్ ఆన్సర్. దీనివల్లే అన్ని దేశాల నుంచి కూడా ఇండియన్స్‌ని పంపించేయాలి అనే నినాదాలు వినిపిస్తున్నాయి. అసలు ఈ ఖలిస్తానీ ఉద్యమం అనేది ఒక ప్రత్యేక సిక్కు దేశాన్ని సృష్టించాలి అనే ఒక లక్ష్యంతో ఉంది. సిక్కు దేశాన్ని సృష్టించుకోవడం కోసం వాళ్ళు చేస్తున్న ఉద్యమమే ఈ ఖలిస్తానీ. మరి ఖలిస్తానీ మద్దతుదారులంతా వీళ్ళ చర్యలన్నీ గమనిస్తే భారతదేశ ప్రజల అభిప్రాయాలని కంపేర్ చేయడానికి లేదు. వాళ్ళ వర్షన్ అలా ఉంది. అంతేగాని ప్రతి ఒక్కళ్ళు భారతీయులు అందరూ కూడా ఇదే పాయింట్‌ని యాక్సెప్ట్ చేస్తారంటే ఖచ్చితంగా కాదు. అందరూ ఖండించే వాళ్ళు ఉన్నారు. వేరే దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాలని భారత్ ఎప్పుడు ప్రయత్నిస్తూనే వస్తుంది. ఇదొక అంశం. ఇంకో విషయం ఏంటి అంటే, లండన్‌లో లక్షలాది మంది పాల్గొంటున్నారు ఇండియన్స్‌ని పంపించేయాలని నినాదాలు చేస్తూ అని మనం గమనిస్తున్నాం. ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి మనం చూస్తే, ఈ లండన్‌లో లక్షల మంది పాల్గొన్నారని చెప్పే విషయం అన్ని ఈ వార్తలు, ఈ ప్రకటనలు కొన్ని మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం గదా! అవి కూడా సాధారణంగా మనం గమనిస్తే ఖలిస్తాన్ మద్దతుదారుల నుంచి ప్రచారం చేయబడుతున్నాయే అనే ఒక అంశం క్లియర్ కట్‌గా అర్థం చేసుకోవచ్చు. మరి ఈ నంబర్స్ లక్షల మంది ఉన్నారా అంటే ఏమో చెప్పలేం. అది కరెక్ట్‌గా మనం గెస్ చేయలేని సిట్యుయేషన్. విదేశాల్లో మనం గమనిస్తే ముఖ్యంగా యూకే కావచ్చు, కెనడా కావచ్చు, ఇంకా ఆస్ట్రేలియా కావచ్చు. అన్ని దేశాల్లో గూడా ఎప్పుడూ నిరసనలు, ర్యాలీలు చేస్తుంటారు. ఎవరు అంటే ఖలిస్తానీ వాళ్ళు. ఆ ఉద్యమం ఎవరైతే ఖలిస్తానీ వాళ్ళు ఉన్నారో వాళ్ళే యాక్సెప్ట్ చేసేవాళ్ళంతా. ఇది అంతర్జాతీయ స్థాయిలో సిక్కుల్ని ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్ వస్తున్నాయి కాబట్టి, దాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం సిక్కు జనాభాలో ఒక ఉద్యమంగా మద్దతిచ్చే విధంగా వాళ్ళున్నారు. వాళ్ళు ఎక్కువ మందున్నారు. వాళ్ళే ఈ ఉద్యమాన్ని తీసుకువెళ్ళడం, వేరే వేరే దేశాల్లో గూడా ప్రొటెస్ట్ చేయడం లాంటివి చేస్తున్నారు. ఇప్పుడు యూకేలో మాత్రమే గాదు, ఆస్ట్రేలియాలో గూడా ఇలాంటి ఉద్యమం వచ్చే అవకాశాలున్నాయా? ఇందాక మనం మాట్లాడుకున్నాం ఆస్ట్రేలియా గూడా ఉందని. అవును. ఆస్ట్రేలియా గూడా వాళ్ళకి సంబంధించిన సిక్కు ఉద్యమం ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. అయితే ఈ ఖలిస్తానీ ఉద్యమానికి కొన్ని కార్యకలాపాలు వాళ్ళు నిర్వహిస్తున్నారు అనే వార్తలు ఖచ్చితంగా నిజం. ఇది కెనడా కావచ్చు, యునైటెడ్ కింగ్డమ్‌లో కావచ్చు, ఆస్ట్రేలియాలో కావచ్చు. ప్రతి చోట ఖలిస్తానీ మద్దతుదారులు అప్పుడప్పుడు వాళ్ళు నిరసనలు చేయడం, ర్యాలీలు చేయడం అనేది వాళ్ళు మాట్లాడుకొని పెట్టుకున్న అంశం ఖచ్చితంగా చేసి తీరాలి. ఈ ఉద్యమం ఆస్ట్రేలియాలో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తుంది అని ఒక్కసారి మనం గమనిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియాలో వస్తుందా అని మనం మాట్లాడితే, గుళ్ళ మీద దాడి చేయడం. అవును. ఆస్ట్రేలియాలో కొన్ని హిందూ దేవాలయాల మీద ఖలిస్తానీ మద్దతుదారులంతా కేవలం ద్వేషంతో కొన్ని రాతలు రాయడం. అది భారతీయ లోకల్‌గా ఉండే భారతీయుల ఉంటారు కదా! వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అది కాదు. కానీ వాళ్ళు అలా రాయడం వల్ల వీళ్ళు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. ర్యాలీలు, నిరసనలు అని మాట్లాడుకున్నాం. ఈ గ్రూపుల్లో ఖలిస్తాన్ రెఫరెండమ్ అంటే ఖలిస్తాన్ కోసం వాళ్ళు ప్రజాభిప్రాయం తీసుకోవడం అనమాట. ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని తెలుసుకోవడం కోసం ఈ ర్యాలీలు చేస్తున్నారట. ఈ ర్యాలీల్లో అక్కడున్న నిరసనకారులంతా భారత్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేయడం. ఇదొక ముఖ్య అంశం అయిపోయింది. భారత్ వ్యతిరేక కార్యకలాపాలు ఇంకొకటి. అంటే ఏంటి అంటే మనం గమనిస్తే ఆస్ట్రేలియాలో భారతీయ దౌత్య కార్యాలయాల వద్ద, ఇంకా భారతీయ సంస్థలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఈ ఖలిస్తానీ మద్దతుదారులంతా అనేక రకాలుగా ఆందోళనలు సృష్టించడం అనేది జరిగింది. భారత స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా ఇలాంటి సంఘటనలు కొన్ని జరిగాయి. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం చెప్తుంది ఏంటి అంటే, ఈ వీళ్ళ చేసే ప్రతి ప్రోగ్రామ్‌నంతా గూడా చాలా క్లియర్‌గా గమనిస్తున్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటన వెళ్ళిన సందర్భంగా ఈ పాయింట్ గురించి మాట్లాడడం కూడా జరిగింది.
ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా వాళ్ళ ల్యాండ్‌లో ఇలాంటి ఇష్యూస్ చేయడం అనేది మేము ఖచ్చితంగా యాక్సెప్ట్ చెయ్యము. అలా జరగకుండా చూసుకుంటామని అప్పుడు ఎప్పుడైతే మోదీ కలిసారో ఆయనకి ఒక హామీ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ ఖలిస్తానీ ఉద్యమానికి సంబంధించి కార్యకలాపాలు వేరే దేశాల్లో నివసించే మొత్తం భారతీయుల అభిప్రాయాలు ఒకటే అని చెప్పడానికి లేనే లేదు. అది కానే కాదు. చాలామంది భారతీయులు ఈ డిఫరెంట్‌గా వీళ్ళు బిహేవ్ చేయడాన్ని రిజెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు ఈ ఉద్యమాన్ని. ఆ విషయం ఖచ్చితంగా గమనించాలి. ఎవరైతే ఒక డెసిషన్ తీసుకునే ముందు అనే పాయింట్ ఎక్కువగా ఉంది. అయితే ఇంకో అంశం ఉంది. ఇండియన్స్ వల్ల సొంత దేశంలో ఉన్న మాకు ఉద్యోగాలు రావట్లేదు. వాళ్ళంతా సంఘాలుగా ఏర్పడుతున్నారు. అది మాకు ఇబ్బంది అని అంటున్నారు. మరి దీనిలో నిజమెంత? అది నిజమే కదా! మరి దానిలో నిజానిజాలేంటి మనం గమనిస్తే, ఇది కూడా ఖలిస్తానీ మద్దతుదారులు, భారత వ్యతిరేక వర్గాలు చేస్తున్న ప్రచారంగా మనం ఫస్ట్ గమనించాలి. మరి కొంచెం వాస్తవం ఉంది ఇందులో. అదేంటి అంటే భారతదేశం మొత్తం ప్రజలు ఇదే అని చెప్పడానికి కాదు. కొన్ని వాస్తవాలున్నాయి. ఎలాంటి ఆరోపణలున్నాయి, వాటి వెనుక ఎలాంటి వాదనలున్నాయి అని మనం గమనిస్తే ఉద్యోగ అవకాశాల గురించి చూద్దాం. భారతీయ నుంచి వలసన వెళ్ళిన వాళ్ళు ముఖ్యంగా ఏదైతే వాళ్ళకి నాలెడ్జ్ ఉందో, టెక్నాలజీ తెలుసున్నారో, ఐటీ కావచ్చు, లేకపోతే ఇంజినీరింగ్ సంబంధించి చాలామంది ఉన్నారు వేరే దేశాల్లో. అయితే వాళ్ళ వల్ల స్థానికులకు అక్కడ లోకల్‌గా ఉండే లోకలైట్స్‌కి జాబ్స్ దొరకట్లేదు అనేది ఒక వాదన. అది కరెక్ట్. చాలామంది ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నది ఏంటి అంటే, అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థల అభివృద్ధి చెందాలి, అభివృద్ధికి దోహదపడుతుంది, వాళ్ళకి హెల్ప్ అవుతుంది అంటే, దానికి తగ్గ వాళ్ళ క్వాలిఫికేషన్స్, వాళ్ళ క్వాలిటీస్ అన్నీ హెల్ప్ అవుతున్నాయంటే, అది మంచి విషయమే గదా అని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. ఇంకో పాయింట్ ఏంటి? వాళ్ళు సంఘాలుగా ఏర్పడడం. నిజం చెప్పాలంటే ప్రవాస భారతీయులంతా వాళ్ళ సంస్కృతి, భాష లేకపోతే వాళ్ళ మతం ఇయన్నీ కాపాడుకోవడానికి ఈ సంఘాలు, సమూహాలు ఏర్పాటు చేసుకోవడం అనేది కామన్ థింగ్. ఎక్కడున్నా సరే వాళ్ళు ఉన్న వాళ్ళ వరకు ఒక టీమ్ అవ్వడం కామన్. గుళ్ళు, మసీదులు, గురుద్వారా లేదా సాంస్కృతిక కేంద్రాలు నిర్మించుకోవడం కూడా దీనిలో ఒక పార్ట్‌గానే చూడాలి. కేవలం భారతీయులు మాత్రమే ఇలా చేస్తున్నారంటే కానే కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి వలస వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళంతా కూడా ఇలాగే వాళ్ళ గుర్తింపు అక్కడ మేము ఉన్నామని చెప్పుకోవడానికి కానీ, వాళ్ళని కాపాడుకోవడానికి కొన్ని ఇలా ఏర్పాటు చేసుకోవడం కామన్. కొన్నిసార్లు సంఘీభావం తెలుపుతారు. సమాజంలో వేర్పాటు భావాలను సృష్టిస్తుంది అనే ఆరోపణలు లోకలైట్స్ నుంచి వస్తాయి. ఎప్పుడైతే వేరే వాళ్ళు వేరే వాళ్ళకి సంబంధించి చేస్తున్నారో లోకలైట్స్‌కి అదొక బాధ కలిగించే అంశం. మరి ఖలిస్తాన్‌కి సంబంధించిన ఇంకో పాయింట్ మనం గమనిస్తే, ఈ మద్దతుదారులంతా భారత వ్యతిరేక భావాలను వ్యాప్తి చేయడానికి ఈ ఆరోపణల్ని ఒక సాధనంగా మాత్రం ఉపయోగించుకుంటారు అనే అంశం కూడా మనం గమనించాలి. ఖలిస్తానీ వాళ్ళు చేస్తున్న పనుల వల్ల ఇలా అవుతుంది. భారతీయుల నుంచి భారతీయులు ఎక్కువగా వలస వెళ్ళే వీళ్ళు కావచ్చు. అంతేకాకుండా ఉద్దేశపూర్వకంగా కావాలని క్రియేట్ చేస్తున్న ఒక అంశంగా కూడా దీన్ని మనం గమనించాలి అని తెలుసుకోవాలి. దీనిలో మనం కొన్ని పాయింట్స్‌ని గమనిస్తే, ఈ ఖలిస్తానీ మద్దతుదారులంతా వాళ్ళ ప్రచారం కోసం వాళ్ళ కౌంట్ లేకపోతే కొన్ని ఇష్యూస్‌ని ఆధారంగా తీసుకొని కేవలం ప్రమోట్ చేస్తున్నారు అనేది ఒకటి. ఇంకా భారతీయులు ఎవరైతే అక్కడెళ్లి సెటిల్ అయి ఉన్నారో ఇండియన్స్, ఈ ఉద్యమానికి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. కానీ వీళ్ళు భారతీయులు మొత్తాన్ని కూడా సేమ్ రిప్లికా లాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మనకి ఇలాంటి వీడియోస్ ఎక్కువగా వస్తున్నాయి. మరి దేశాల మధ్య సంబంధాలు అంటే ఖచ్చితంగా భారతీయుల అందరికీ కూడా ఒక ఏదైనా దేనిలో ఎక్స్‌పర్ట్ అయితేనే వాళ్ళు వేరే విదేశాల్లోకెళ్ళి సెటిల్ అవ్వడానికి ఇష్టపడతారు. కాబట్టి ఇండియన్స్ వల్ల ఉద్యోగాలు రావటం లేదు, సంఘాలుగా ఏర్పడుతున్నారు. ఇవన్నీ కూడా ఖలిస్తానీ మద్దతుదారుల ప్రచారంలో ఒక పార్ట్ అనే విషయం గుర్తుంచుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు స్వతహాగా వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు. అది తప్పు కాదు అనే అంశం చాలా క్లియర్‌గా మనం మాట్లాడుకోవచ్చు. మామూలుగా ఆర్థికంగా లేకపోతే సామాజిక కారణాలు ఉన్నప్పటికీ భారతీయ సమాజానికి మొత్తం వీళ్ళింతే అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు అని అనేక విశ్లేషణలు కూడా చెప్తున్నాయి. ఇంకొక అంశాన్ని మనం పరిశీలిద్దాం ఇక్కడే. ఇది కూడా ఇంపార్టెంట్. యాంటీ ఇండియన్ ప్రొటెస్ట్. ఇది జరుగుతూనే ఉంది. మరి దీనికి సంబంధించి దానికి ఖలిస్తానీ వాళ్ళకి సంబంధం ఏంటి అనంటే, ఈ యాంటీ ఇండియన్ ప్రొటెస్ట్‌కి ఇంకా ఖలిస్తానీ ఉద్యమానికి చాలా క్లియర్‌గా ఉంటుంది సంబంధం ఏంటి అంటే, ఈ యాంటీ ఇండియన్ ప్రొటెస్ట్‌లు భారతదేశానికి వ్యతిరేకంగా చేసే నిరసనలు, ఆందోళనలు. ఇది కరెక్ట్. ఇక ఈ ఖలిస్తానీ ఉద్యమం అంటే ఈ యాంటీ ఇండియన్ ప్రొటెస్ట్‌లకి ప్రధాన పాయింట్స్ యాడ్ చేయడంలో ఫస్ట్ పాయింట్‌గా వాళ్ళు చెప్తున్నారు. అనేక కారణాలున్నాయి. అందులో ఇదొకటిగా చెప్పుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ కాదు గానీ ఒక పాయింట్. ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధాలు ఏంటి అంటే, ఈ ఖలిస్తానీ ఉద్యమానికి మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఈ ఉద్యమం పంజాబ్ రాష్ట్రంలో సిక్కులకు ఒక ప్రత్యేకమైన స్వతంత్ర దేశం కావాలనే డిమాండ్. ఇదే ఒక ఉద్యమంలాగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. దీనికి మద్దతిచ్చే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ముఖ్యంగా మనం గమనిస్తే ఎక్కువ మంది కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లోనే ఉన్నారు. ఈ దేశాల్లో వీళ్ళెప్పుడు ఏం చేస్తున్నారు? మనం మాట్లాడుకున్నాం. నిరసనలు, ర్యాలీలు వాళ్ళెప్పుడు కంటిన్యూయస్‌గా చేస్తూ ఉన్నారు. మరి భారత్ ఏం చెప్తుంది దీనికి సంబంధించి అంటే, ఖలిస్తానీ మద్దతుదారులు
వాళ్ళ నిరసనల్లో భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు అనేవి చేస్తున్నారు కదా. అవి ఎలాంటి నినాదాలని ఒకసారి మనం గమనిస్తే, భారత్ ముర్దాబాద్, భారత్ నశించాలంటాం. ఖలిస్తాన్ జిందాబాద్, ఖలిస్తాన్ వర్ధిల్లాలి. భారత్ నశించాలి, ఖలిస్తానీ వర్ధిల్లాలి అంటే అది రాంగ్ కదా. దాన్ని చాలా మంది యాక్సెప్ట్ చేయట్లేదు. దీన్ని మనం గమనించాలి. అంతేకాకుండా భారత్ ఎంబసీస్ ఉంటాయి కదా, వాటి మీద వాళ్ళు అటాక్ చేస్తున్నారు. ఈ ఖలిస్తానీ మద్దతుదారులంతా వెళ్ళి విదేశాల్లో ఉన్న భారతీయ దౌత్య కార్యాలయాలు కావచ్చు, హై కమిషన్స్ లేదా ఏదైనా సరే భారతదేశానికి సంబంధించి వాళ్ళు ఎవరైతే అక్కడ కొన్ని భవనాల్లో ఉన్నారో వాళ్ళ మీడియేటర్స్గా ఉన్నారో వాళ్ళ మీద అటాక్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ కెనడా లేకపోతే యూకేలో ఆల్రెడీ నిరసనలు జరిగాయి. భారత జాతీయ జెండాను అవమానపరిచిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఖలిస్తానీ జెండాను అక్కడ వాళ్ళు ఎగరేయడం కూడా జరిగింది. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి భద్రతా సమస్య అనేది ఒకటి ఏర్పడింది. విదేశాల్లో ఉండే వాళ్ళకి, ముఖ్యంగా భారతీయులకి, హిందువుల్ని మనం గమనిస్తే ఖలిస్తానీ మద్దతుదారులు వీళ్ళనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. వీళ్ళకి ఇప్పుడు ఒక భయం ఏర్పడింది. ఎందుకు? హిందూ దేవాలయం మీద ద్వేషపూరితమైన రాతలు రాశారు. మరి అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బందే కదా. వేరే దేశాల్లో నివసించే భారతీయ సమాజంలో ఈ భద్రతాపరమైన ఆందోళనలు అనేవి పెరిగిపోయాయి వీళ్ళలా చేయడం వల్ల. కాబట్టి ఈ యాంటీ ఇండియన్ ప్రొటెస్ట్ అనేది ఒక సాధారణమైన పదం. దాని వెనుక ఉన్న ప్రధాన శక్తుల్లో ఈ ఖలిస్తాన్ ఉద్యమం అనేది ఒకటి. ఇంకా అనేక కోణాలు ఉన్నాయి. వాటి గురించి రాబోయే రోజుల్లో మీకు తెలియజేస్తూ ఉంటాం. ఈ ఖలిస్తానీ మద్దతుదారులంతా వాళ్ళ లక్ష్యాలు, వాళ్ళు అనుకుందేంటి, ప్రత్యేకంగా వాళ్ళకు ఒక ప్లేస్ కావాలి, వాళ్ళది ఉండాలని. దానికోసం వేర్పాటువాద భావాలు డిఫరెంట్‌గా వాళ్ళు నిరసనలు చేయడం, ఇవన్నీ చేస్తూ ఉన్న సిచ్యువేషన్‌ని వాళ్ళు వాడుకుంటున్నారు. కేవలం ఖలిస్తాన్ మద్దతుదారుల చర్యలుగా మాత్రమే వీటిని మనం చూడడానికి లేదు. కొంతమంది వేరే భారతీయ వ్యతిరేక వర్గాలు అంటే ఇండియాకు ఆపోజిట్‌గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కలిసే ఉండవచ్చు. కానీ ప్రస్తుతం ఈ నిరసనలు ఏవైతే జరుగుతున్నాయో ఈ ఖలిస్తానీ ఉద్యమం చాలా కీలకమైన పాత్ర ఉంది అని చెప్పుకోవచ్చు. ఇది ఖలిస్తానీ ఉద్యమం గురించి పూర్తిగా మనం చెప్పుకున్న విషయాలు. ఖలిస్తానీ ఉద్యమం వల్లే ఈ ప్రొటెస్ట్‌లన్నీ వస్తున్నాయా? ఇండియన్స్ తరిమేయాలంటానికి ఖలిస్తాన్ వాళ్ళది ఒక్కటే ప్రాబ్లమా అనంటే మాత్రం ఇప్పటివరకు మనం చెప్పుకున్న పాయింట్స్ అన్నీ ఖచ్చితంగా ఇంపార్టెంట్ పాయింట్స్. వీటిని కాకుండా మనం కొన్ని అంశాలు చూద్దాం. నేను ఇంతకుముందు చెప్పాను. మీరు ఒకసారి వెనకున్న వీడియోస్‌ని అబ్జర్వ్ చేయండి అని. వాటిని కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇండియన్స్‌లో కొంతమంది అత్యుత్సాహం చూపిస్తుంటారు. మన లోకల్‌లో అయితే 4 తగిలిచ్చో లేకపోతే పోలీస్ స్టేషన్‌లో పెట్టో అట్లా చేయకండి బాబు అని కొంతవరకు ఆపొచ్చు. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం, అక్కడికెళ్ళి ఇప్పుడు మనం థియేటర్‌కెళ్తామండి. థియేటర్‌కెళ్ళినప్పుడు ఏం చేస్తాం? ఖచ్చితంగా మనకిచ్చిన సీట్‌లోనే మనం కూర్చోవాలి. వేరే వాళ్ళకి డిస్టర్బ్ కాకుండా ఉండాలి. వాడు పెట్టిన ప్రైజే కొనుక్కొని ఏమైనా ఫుడ్ బయటకి మనం పాప్‌కార్న్ లాంటివి ఏమైనా తినాలంటే వాడు పెట్టిన ఫుడ్ తిని వచ్చేస్తాం. ఇప్పుడు వేరే దేశం వెళ్ళినప్పుడు కూడా అంతే కదా. వాళ్ళ రూల్స్‌ని ఫాలో అవుతున్నారు గదా. చక్కగా మేము అక్కడ ఫారెన్‌లో మంచిగా డ్రైవింగ్ కంఫర్ట్‌గా ఉంటుంది. అక్కడ రూల్స్ బావుంటాయి అని చాలామంది చెప్తారు. మరి అక్కడికెళ్ళి ఇండియన్ కల్చర్‌ని అక్కడ వాళ్ళ మీద ప్రయోగిస్తామంటే అది కరెక్ట్ కాదు కదా. మనం ఇప్పటివరకు మీరు గమనిస్తే వీళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీరు ఒకసారి ఈ వీడియోస్‌ని కొన్ని గమనిస్తే వీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ గూడా అక్కడ లోకలైట్స్‌ని అమెరికన్స్ కావచ్చు, ఆస్ట్రేలియాలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఈ కెనడాలో ఉన్నవాళ్ళు కావచ్చు, యూకే వాటెవర్ ఎక్కడైనా సరే. వాళ్ళ అస్తిత్వాన్ని పోగొట్టే విధంగా, వాళ్ళని చులకన చేసే విధంగా, మేమే గ్రేట్ అని చెప్పుకునే విధంగా చేసే వాళ్ళ బిహేవియర్స్ మాత్రమే ఇండియన్స్ గో బ్యాక్ అంటానికి కారణమైపోయింది. ఇక్కడ 3 అంశాలు ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఖలిస్తానీకి, ఈ ప్రొటెస్ట్‌కి మనం రీజన్స్‌ని గమనిస్తే ఖలిస్తానీ ఒక పాయింట్. ఎందుకంటే అది నెగెటివ్‌గా స్ప్రెడ్ చేయడం వల్ల ఇండియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అది కాకపోయినా ఓవరాల్‌గా ఇండియన్స్‌కి ఇదే తప్పు అని చెప్పి ఆపాదించడం ఇది ఫస్ట్ పాయింట్. మీరు ఇప్పటివరకు సోషల్ మీడియాలో అనేక రకాలుగా మాధ్యమాల్లో గమనిస్తున్న అన్ని విషయాలకి ఇవన్నీ ప్రమోట్ అవ్వడానికి కారణం ఫస్ట్ ఖలిస్తానీ వాళ్ళు అయ్యుండొచ్చు. సెకండ్ పాయింట్ గమనిస్తే ఎప్పుడైతే ఇండియన్స్ అక్కడే ఎళ్లి సెటిల్ అయిపోయి ఉంటున్నారో వాళ్ళు వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి చేసే కొన్ని పద్ధతులు యాక్సెప్ట్ చేసినా గూడా, మేమే తోపు మీరు కాదు అని మాట్లాడడం వాళ్ళకి కోపం తెప్పించింది. తప్పులేదు గదా. మా ఇంట్లోకొచ్చి ఎదురింటోళ్ళు మా ఇంట్లోకొచ్చి గొడవ చేసి మేము తోపంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? సొంత ఇంట్లోకి వేరే వాళ్ళొచ్చి గొడవ చేస్తే? లైక్ దట్. వాళ్ళు అలాగే ఫీల్ అవుతున్నారు. అది ఒక పాయింట్. అది గూడా గాదు. ఇంకో పాయింట్ ఏంటి అంటే, ఒక అన్‌యాక్సెప్టబుల్ బిహేవియర్స్. పక్కన వాళ్ళతో గావచ్చు, ఈవెన్ పోలీస్ వాళ్ళతో గూడా వాళ్ళలా బిహేవ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారా అండి? పోలీస్ అంటే గవర్నమెంట్‌కి సంబంధించి వాళ్ళు రివర్స్ అవుతున్నారు అంటే ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? చేయలేరు గదా. మీరు చూస్తున్న కొన్ని వీడియోస్‌లో అదే జరుగుతుంది గదా. కాబట్టి వాళ్ళంతా ఒక యూనిటీగా ఏర్పడి కొన్ని వందల మంది, వేల మంది, లక్షల వరకు వచ్చారంటున్నారు. ఆ లక్షల కౌంట్ అనేది మనకు లేకపోయినా కొంత వేల మంది ఇది మాకొద్దు, వీళ్ళందరిని పంపించేయండి, మా ఉనికిని మేము కాపాడుకుంటాం అనేదాకా వచ్చింది సిట్యుయేషన్. మరి ఇంత దాకా తెచ్చుకుంటారా? లేకపోతే అక్కడున్న వాళ్ళు సాఫ్ అయ్యేలాగా ఏమన్నా చేస్తారా? దీనికి మన
ప్రధానమంత్రి మోదీ కావచ్చు, లేకపోతే దౌత్యపరంగా వేరే దేశాల్లో ఉన్న ఎంబసీస్‌లో ఉన్న వాళ్ళంతా కావచ్చు, ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు? ఈ ఖలిస్తానీ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లకుండా ఆపగలుగుతారా? ఏ దేశానికి ఆ దేశం ప్రొటెక్ట్ చేయగలుగుతుందా? G7 సదస్సు కావచ్చు, లేకపోతే వేరే అంతర్జాతీయ సమావేశాల్లో కావచ్చు, ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి కేవలం నైపుణ్యాన్ని మాత్రం ఉపయోగించుకుంటారా? లేకపోతే అసలు మొత్తాన్నే వదులుకునే ఒక డెసిషన్ తీసుకుంటారా అంటే, ఏమో రాబోయే రోజుల్లోనే చూడాలి. కానీ ఇవి అన్నీ కూడా కొంత వికృత చేష్టలుగానే ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి. మనం ఎళ్లి అక్కడ ఉంటున్నప్పుడు జాగ్రత్తగా ఉండి వేరే వాళ్ళని కాపాడాల్సిన పోయి మనమే ఇలా ఇష్యూ చేయడం అనేది కరెక్ట్ కాదు అని క్లియర్‌గా చెప్పొచ్చు. అది ప్రతి ఒక్కడికి అర్థమైంది నేను చెప్పిన ఎగ్జాంపుల్‌తో. వేరే వాళ్ళు బయటోళ్ళొచ్చి సొంత ఇంట్లోకొచ్చి గొడవ చేస్తే ఎట్లుంటుందో వాళ్ళకి అలా కోపం రావడంలో తప్పేమీ లేదు. ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేయాలి. మన వాళ్ళు అక్కడ సేఫ్‌గా ఉండాలంటే అంటే ఫస్ట్ మన బిహేవియర్‌లో కూడా మార్పు రావాలి. కొంచెం ఈ ప్రొటెస్ట్‌ల నుంచి దూరంగా ఉండి ఈ పాయింట్స్‌ని వాళ్ళ పాయింట్స్‌లో చెప్పి క్లియర్‌గా కొన్ని లాస్ ప్రకారంగా వెళ్తే బావుంటుందనేది నా ఒపీనియన్. మీరేమంటారు? ఈ జరుగుతున్న ఈ ప్రొటెస్ట్‌లు లేకపోతే ఈ ఇండియన్ గో బ్యాక్ అనే నినాదాలు మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తున్న కొన్ని విజువల్స్ యొక్క సారాంశం ఇవంతా కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా? లేకపోతే మీరు కూడా రాంగ్ అని ఫీల్ అవుతున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని క్లియర్‌గా పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కొంచెం క్లియర్ కట్‌గా చెప్తే బావుంటుందనేది మా ఉద్దేశం. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ మోనికా సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజారథం ఛానల్.